అయితే ఇక్కడ ప్రజావాణిలో ఏదైతే అన్నదమ్ముల భూములకు సంబంధించి ఈ పాలోళ్ళు అంటారు కదా, ఆ భూములకు సంబంధించి సమస్యలు ఉన్నాయి. మరి దౌర్జన్యంగా వాళ్ళ బ్రదర్ ఎవరో మరి భూమి పట్టా చేసుకుని అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రజావాణిలో కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏంది సమస్య ఏంటి? ఎకరం 14 గుంటలు మా చిన్న మా కొడుకు ఇద్దరు వాళ్ళు. మేము నరసంపేట నారకపేట మాది, నల్లవెల్లి మండలం నరసంపేట. భూమి కబ్జా చేసి ఇటుకాల పిలిచేవారు మా సొంతమే. మా మామ మాకు అన్నదమ్ములకు మాకు పంచిచ్చారు. కొడుకులకు పంచిస్తే మా మరిది పాలు మేము తీసుకున్నాం. మా మరిది పాలు మేము తీసుకున్నాక బాయికాడ మేము మా అన్నదమ్ములకు మా ఆరాలకు నాకు పడక మంచి భాగం బాయికాడ వాళ్ళకి ఇచ్చి మేము ఓటకోట తీసుకున్నాం. మా మరిదిని పాకరాజయ్య ఆయన భాగం నేను తీసుకున్నాక పెద్ద మన ఇంతెత్తు గట్టు ఉండే, ఆ గట్టు రోడ్డుకు అమ్మేసి మిషన్లు పెట్టి అలా 9 లక్షల రూపాయలు పాక సాంబయ్య తీసుకున్నాడు. పాక సాంబయ్య తీసుకొని వీళ్ళు మా వాళ్ళు తెలివి తక్కువలు, చదువు రాదు, మీకు కూడా అలా భాగం లేదు, మీకు ఎక్కడ దాన్ని మమ్మల్ని పెద్ద మనుషులకు తాగబోయించి తినబోయించి నా మనిషికి 2,000 6,000 పెట్టి పెద్ద మనుషులు తీసుకొస్తే వాళ్ళు కాస్త బందవత్తుగా వాళ్ళు చదువుకున్నారు, వీళ్ళకి ఏం లేదు. వాళ్ళని పట్టుకొని వాళ్ళకి తాగబోయించి తినబోయించి ఇక మీదికి అంతే. అది అప్పుడు ఎట్లా అయిందో ఎట్లా పోయిందో మీకు అలా పాలు రాదు బండాలల్లా ఇది ఏం చేస్తుందని ఇడిచిపెడితే ఇప్పుడు వాళ్ళు అది రోడ్డుకి అమ్ముకొని అలా పాకమొయ్యలు కొన్ని పెంట అంటే మా మా మామకి 2 పిల్లలు, వాళ్ళకు ఒక భాగం, మా వాళ్ళు 3 అన్నదమ్ములు మాకు భాగం. ఈ బండల కింద వాళ్ళు 3,000 రూపాయలు ఇస్తే వాళ్ళు తీసుకున్నారు. ఈ మా బావును మా ఆడబిడ్డ వాళ్ళు పెంట శివ వాళ్ళ కొడుకు, ఇక వాళ్ళు ఆ భాగంలో బండల భాగంలో వాళ్ళు తీసుకున్నారు. మేము ఇటు కాస్త అయినా 3,000 రూపాయలు అచ్చరాలతో 3,000 రూపాయలు ఇచ్చి ఇటున్నోళ్ళు అడుగువద్దు అటున్నోళ్ళు ఇటు రావద్దు అని రాసిర్రు. మా సందాయంలో రాసుకున్నాం మేము. ఆ కాగితం నల్లవేలి కాడ పోలీసు వాళ్ళ కాడ ఈయన కొంచెం చదువు రాదు, టెన్షన్, మా ఆయనకు చదువు రాదు, వీళ్ళకు మా ముగ్గురుట్లా ఎవరికి రాదు, కొంచెం పేరు వరకే రాస్తారు. ఇక ఇవి వాళ్ళు దక్కించుకున్నారు. ఈ కాగితం ఎకరం 14 గుంటలు అందరు సంతకాలు ఉండే అలానే ఉన్నది కావచ్చు అని ఈయన అనుకున్నాడు. కథం అది మాయం చేసి అసలు కాగితం మాయం చేసి మేము ఎక్కడికి పోయినా కానీ ఇక అప్పుడు తిరిగి నాకు కూడా మోకాళ్ళు అరిగిపోయినాయి, తిరగలేను, ఒక్కటే బిడ్డ ఒక అల్లుడు, ఇక నేను తిరగలేను అని 80,000 రూపాయలు నేను సంవత్సరం జీపీ కాడికి కూడా పోయి ఏదన్నా న్యాయం చేయాలి సారు, నన్ను నిల్స పెడతాను, నేను తిరగలేను, నాకు కాళ్ళు లేవు, మాకు న్యాయం చేయాలి సార్ అని. కొడుకులు లేరు, ఒక బిడ్డ కట్నం ఇచ్చిన అల్లా. ఇప్పుడు ఆ భూమి అమ్మాయిదే, పైసలు లేక డబ్బులు లేక 2 ఎకరాలు దానికి 2 ఎకరం మా కానీ మేము ఆమెకి ఇచ్చుకున్నాం. డబ్బులు లేవు అందులో పెద్ద ఇక రంధ్రం తీసింది కదా, అందులో నాకు ఆట వస్తుంది, దీన్ని ఎగరగొట్టాలి, నాకు వీళ్ళు వచ్చి చూస్తుందా నాకు అట్లా చేసిర్రు అన్నట్టు. ఇక ఎక్కడెక్కడికి పైపులు వేసుకొని మోటార్లు పెట్టుకున్నారు వాళ్ళు. నేను మోటార్ పెడితే నా మోటార్ తీసేసిన అల్లుని పైపు ఇరుగు కొట్టి పాకమొయ్యలు కొడుకు పైపు ఇరుగు కొట్టి ఇలా నీకు ఏమనుకున్నదని పెట్టినావు. సంబంధిత అధికారులు సర్పంచ్ల వాళ్ళు ఏం చేస్తలేరు. మేము అబ్బో పాకసాంబే అంటే మేము ఏం చేయలేము, మేము ఏం చెప్పలేము, మీకున్నది లెక్కేనా. పక్కన వాళ్ళు కూడా సిపి వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకొని వచ్చి ఎవరిది ఏం కథ అని వాళ్ళు అరుచుకున్నాక పాకరాజేదే ఈ భూమి అని పక్క ఎంబడోళ్ళు అందరూ ఎంక్వైరీ చేస్తే ఆయనదే సార్ అని అక్కడ సిపి కాడ చెప్తే ఇక అది అర్థం చేసుకొని అమ్మ వాళ్ళు పట్ట చేయించుకున్నారు. మీరు కోర్టు కాడికి పోయి అంటే మేము కోర్టు చుట్టూ తిరగలేము, వాళ్ళు ఒక తల్లివాళ్ళు మా వాళ్ళు ఒక తల్లివాళ్ళు, మేము తిరగలేము సార్ అన్న. 80,000 రూపాయలు ఇటునాటిని పెట్టుకొని తిరిగిన పెద్ద మనుషులను కూడా తీసుకొని పోయి మాట్లాడిచ్చిన కారు బుక్ చేసుకొని పోయి ఇట్లా తిరిగినా కానీ మాకు న్యాయం జరగలేదు సారు. మందు కూడా పట్టుకొని తాగుతానని మందు కూడా పట్టుకొని చేసినా కానీ ఆ పేపర్ తేలే అదికి లేదు అనుకోకుండా వచ్చిన సార్. ఏం తిరిగి నాకు కాళ్ళు లేవు సార్. నాకు రాసి ఇచ్చినప్పుడు నాకు ఇవ్వాలి కదా సార్, మరి వాడెందుకు పట్ట వేసుకోవాలి? తిరిగి నాకు కూడా అట్లా నాకు ఆయన నా వెనక తిరిగితే నీకు ఏంది, నేను ఎందుకు తిరగాలి, దేనికి తిరగాలి, వీళ్ళు చేస్తలేరా ఎట్లా నేనేం చేయాలని మా ఆయన కూడా నన్ను టార్చర్ పెడతాను. మా అత్తగారి ఇంటికాడ నాకు అదైతుంది సార్. మరి ఎట్లా చేయాలో మరి మీరే చేయాలా, మరి ఈసారి చేస్తారా మీరు చేస్తారా మీ ఇష్టం సార్. ఇక
ఆ, కాదమ్మా, అంటే ప్రజావాణిలో దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే ఇచ్చారు కదా, తెచ్చినాం సార్. ఏమన్నారు? ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ కాడికి పోతే ఆ ఎంఆర్ఓ సార్ ఏమంటాడు, ఆయన రమ్మన్న ఆయన ఈయన అత్తనే అవుతుందని ఆయన ఎంఆర్ఓ సార్ అంటాడు. ఎంఆర్ఓ సార్ దగ్గరికి ఒక్కడ అత్తే ఒక్కళ్ళు అత్తలేరు సార్. మరి పాక సాంబయ్య అత్తే పాక మొగిలి అత్తలేడు, పాక మొగిలి అత్తే పాక సాంబయ్య అత్తలేడు సార్. మరి ఈ కలెక్టర్ ఆఫీస్ కాడికి హన్మకొండకు కూడా వచ్చినాం. వస్తే అది అమ్మ మేము ఊళ్ళో పెట్టినాం, అది మేమేం చేయలేం, వాళ్ళు అత్తనే అది తీస్తాం లేకపోతే లేదని అంటాండి సార్. మరి అదే నీకు కట్నం కింద రాసి అది నా కట్నం కిందనే రాసిచ్చిల్లు సార్. ఆ 50,000 ఇచ్చిళ్ళు, కాకపోతే ఖర్చులకు 50,000 ఇచ్చిండ్రు. అది ఎకరం అది ఎకరం 14 గుంటలు నాకు కట్నం కింద రాసిచ్చిండు. అది నాకు ఇప్పుడు కావాలని మా అత్త మా మామ అంటాళ్ళు, మా ఆయన అంటాండు. నాకు 2 అబ్బాయిలు, ఇక నాకంటే పని రాదు, నాకు ఇంటికాడ ఇబ్బంది అవుతాను సార్. మరి మా అత్త మా మామ నాకు టార్చర్ పెడతాళ్ళు. వాళ్ళు కూడా అది కావాలని ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది సార్ నాకు పెళ్ళి అయ్యి. మరి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా నీకు ఇచ్చినాయి, మరి ఏవి ఏం కథ అని వాళ్ళు నన్ను ఒత్తిడి చేస్తారు సార్. మరి ఇక నేను సావాలన్నా బతకాలన్నా అర్థమవుతలేదు సార్. మరి అయితే 3 సంవత్సరాల కాంచి ఇక్కడనే ఉన్నారు సార్ వాళ్ళు. మా ఆయన చచ్చిపోయిన కాంచి ఇక చేసుకుంటూ ఉన్నారు. ఉన్నాక ఇక నీ భూమి రాదు, నువ్వు దేలేవు, కథం మన ఇంటికి మనం రానులేని అంటే ఇప్పుడు బీడే ఉన్నది సారు. ఆ ఎకరం 14 గుంటలు బీడే ఉన్నది. అది ఇక ఎవరు నా కాళ్ళు లేవు, నేను చేయలేను, దీని నుంచి గాడికి కూడా నడతలేను. ఇప్పుడు మరి స్థానిక ఎమ్మెల్యే వాళ్ళని కలవడం జరిగింది మీరు? ఎమ్మెల్యే కాడికి ఎక్కడికి రంగరాజు కాడికి కూడా పోయినాం, ఆడికి తిరిగినాం, ఈ సిపి కాడికి పోయినాం. పెద్ద సుధాకర్ రెడ్డి కూడా ఆయన కూడా మేము చేస్తాం అమ్మా అని అన్నాడు. ఆడ కూడా పోయి నువ్వు ఎట్లా చేస్తావని ఆడ చెప్పి వచ్చిండ్రు. ఇట్లా చేసి ఎక్కడ పోయినా కానీ వాళ్ళకు తార అందినట్టు అయిపోతాను సార్. ఇట్లా అయ్యి అన్యాయం చేస్తాను మాకు. చూసారు కదా, ఇది అన్నదమ్ముల భూములకు సంబంధించి కొట్లాట. మరి స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళినా కూడా ఈ కాని పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇప్పుడు మరి ఆ నర్సంపేట ఎమ్మెల్యే ఎవరైతే దొంతి మాధవరెడ్డి ఉన్నారో కనీసం వారి దృష్టికైనా వెళ్ళే విధంగా ఇక్కడ ప్రజలు ఏదైతే పడతా ఉన్నారో భూ సమస్య కోసం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ప్రజావాణి కూడా వీళ్ళు వచ్చి అర్జీలు పెట్టుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఆ భూమి ఏదైతే తన బిడ్డకి ఇచ్చిన కట్నం కింద ఇచ్చిన భూమి నేపథ్యంలో మరి అన్నదమ్ములు కూడా గుంజుకుంటా ఉన్నారు. మరి గుంజుకొని తనకు అన్యాయం చేస్తూ ఉన్నారని చెప్పి కూడా ఇక్కడ ఆవేదన పడతా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి స్పందించాలి, స్పందించి ఆడబిడ్డలకి అన్యాయం చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా ఆవేదన పడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం.